ఇదేలప్పుడు గ్రామ సర్పంచ్ అంజనేయుల అన్నతోటి మనం ఉన్నాం. ప్రచారంలో తన జ్ఞాపకాలు ఏంది అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఎట్లా బాగున్నా? కొత్త సర్పంచ్ అయిన ఎట్లుంది సర్పంచ్ జీవితం? ఇప్పుడే కొనసాగుతుంది. ఏమనిపిస్తుంది సర్పంచ్ అయిన? ఏమైనా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం. మీకు టికెట్ వస్తుంది అనుకున్నారా స్టార్టింగ్లో? వస్తాను అనుకున్నాం. ఎంతమంది పోటీ పడింది? ఏం లేదు, మాకు పోటీ ఏం లేదు. పోటీ ఏం పడిందా టికెట్ కోసం? ఏం లేదు, మా ప్రెసిడెంట్ అందరూ మాకే ఛాయిస్ ఇచ్చింది. ఎందుకంటే గతంలో ఓడిపోయినాం కదా, మనకే ఛాయిస్ వాళ్ళకే ఛాయిస్ చేయాలని వచ్చింది. అంటే ఫస్ట్ ఒకసారి ఓడిపోయింది. మా ఆయన అమ్మని కావాలండి ఫస్ట్. అందుకోసం మేము అదే కుటుంబానికి అని వాళ్ళు ఛాయిస్ చేయాలని. ఎంత మెజార్టీ? మనకు మెజార్టీ 29 ఓట్లు. అత్యర్థి పేరు చాలా టైట్. చాలా టైట్ ఉంది. ఎట్లా అంటే ప్రచారంలో ఎట్లా పబ్లిక్ ఏమేమి చెప్పి వాటర్ సబ్సిడీ కానీ ప్లస్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మన గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, దానివల్ల మనం ఎమ్మెల్యే నుంచి మనం తెప్పిస్తాము. ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఉన్నాయి, సెకండ్ టైం ఇల్లు వచ్చే వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం 2వ విడత పెట్టించి వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి ఇంకా 3 ఇల్లు ఒకటి అడిగినాం. ఇప్పుడు అంటే భయం అనిపించలేదు? లాస్ట్ ఇయర్ అమ్మ ఓడిపోయా, మళ్ళీ ఈసారి పబ్లిక్ ఏం చేస్తారో అనిపించింది. మన గవర్నమెంట్ సంక్షేమ పథకాలు చేస్తున్నాయి కదా, ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. అంత గత ప్రభుత్వం ఏమీ వేయలేదు కదా. 10 ఏళ్ళ ప్రభుత్వంలో రేషన్ కార్డులు కానీ, ఇంకోటి 0 బిల్లు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. మన ప్రభుత్వం మనకు కొన్ని విధాలుగా కొన్ని గవర్నమెంట్ వచ్చింది, మా తోటి కాంగ్రెస్ నాయకులు అంతా బాగా మనకు కష్టపడి ముందుకు సాగించిందన్నమాట. ఏమన్నా ఉత్కంఠ అనిపించిందా మీకు? అంటే ఓట్లు వేసేటప్పుడు ఇట్లా ఉత్కంఠ అనిపించింది. మన టైట్ పొజిషన్ వాళ్ళు ఉత్కంఠ అక్కడ ఊరావరు దగ్గర ఏమనిపించింది? అట్లే పోయినా ఏమనిపించలే, టెన్షన్ ఉంటుంది కొద్దిగా, ఏమనిపించలే. అయితే అవుతుంది, దానికి ఏం చేస్తాం బాగుంటుంది. కాకపోతే మనం ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చినాం. అది మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఏం చేయలేదు కదా. ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఒక ఇల్లు లేదు. ఇంకా 0 బిల్ అని 0 బిల్లు లేదు. ఇప్పుడు మన చేసింది కొన్ని చేసి చూపించింది కాబట్టి దాన్ని చెప్పి మనం ముందుకు పోయినాం. ఆ విధంగా మనకు నమ్మకం వచ్చింది. పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పెట్టారు ప్రచారం పోయినప్పుడు? ఎవరన్నా ఎవరు ఇబ్బంది అయితే ఒకరిద్దరు 0 బిల్లు కాలే అంటే వాళ్ళ మీటర్లు అనేది సరిగా లేక, వాళ్ళ పేరు మీద లేక అట్లయింది అంతే. ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఒక మీటర్ ఉంటుంది కదా, వాళ్ళ పేరు మీద లేదు అన్నప్పుడు 0 బిల్లు అవలంబించద్దు అట్లా. దాని విషయం మళ్ళీ కొత్తగా మళ్ళీ మీటర్ కట్టుకొని వాళ్ళ మీద రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ గతం 0 బిల్లు అనే అవకాశాలు ఉన్నాయి. మొన్న మీరు ప్రచారంలో మీతో పాటు తిరిగిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఎవరైనా తెలుగు తెప్పించిన వాళ్ళు ఉన్నారా? ఎవరేం లేదు, నేను ఇండివిజువల్గానే తిరిగినాం. కొంచెం మా వాళ్ళు నేను ఇండివిజువల్, నేను మా భార్య లేకుండా సొంతం జర కూడా ఏం బాగా తిరుగుతూనే ఉన్నాం, చేసిన ప్రయత్నం గట్టిగా. అధికార పార్టీ మన పార్టీకి వెళ్ళి కూడా అందరు సహకారం చేసింది. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. అందరు సపోర్ట్ ఉన్న వాళ్ళు మాకు బయటపడ్డారు. ఆడికైనా కూడా గట్టి పోటీ వచ్చింది. అది పబ్లిక్ లో అంటే ఇంత గట్టి ఫోటో వస్తుందని మీరు అనుకున్నారా? ఖచ్చితంగా అనుకున్నారా? ఫస్టే గట్టి ఫోటో ఉంటుంది. ఎందుకంటే అగనెస్ట్ అగనెస్ట్ అంటే పార్టీకే ఇండివిజువల్ పార్టీకి ఏం అగనెస్ట్ లేదు. పార్టీ కూడా మీ పార్టీలో ఉన్న అవతలకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇది పార్టీ సింబల్ కాదు కదా అన్నట్లా అట్లా ఏం చేయలేదు. మనకు నమ్మకం కూడా అందరు చేసినందుకే మనం బయటపడ్డాం, లేకుంటే లేదు. మీ పార్టీలో మీకే ఉన్నారు కూడా అవతలకి మనకే సపోర్ట్ చేసిన 100%. వాళ్ళు తెల్ల వాళ్ళు కష్టపడి చాలా మటుకు మనం కష్టపడి పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా చాలా తిప్పలు పడ్డారు. అందరు తోటి కార్యకర్తలు అందరూ. మన ఆయన గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అంజన గౌడ్ అని, ఆయన మాకే సపోర్ట్ చేసింది సార్. మొన్న సర్పంచ్ ప్రమాణ స్వీకారం తర్వాత మీరు మొదటి సంతకం ఏమైనా ఇట్లా ఉంటాయా? మొదటి సంతకం ఏం పని ఉండదు, కాకపోతే 5 minutes సిగ్నేచర్ చేయించిన. ఫస్ట్ పని ఏం చేయాలనుకున్నావు? నేను ఫస్ట్ వారు ఎస్సీ కాలనీలో వైర్లు ఇండ్ల మీద ఉన్నాయి 11 kV, దాన్ని తొలగించాలని మన ఎమ్మెల్యే స్వామిని కోరడం జరిగింది. అప్పుడు కూడా చెప్పాను గతంలోకి వెళ్ళి మా పార్టీ ప్రెసిడెంట్ కార్యకర్త అదే ప్రాబ్లం అదే చెప్పినాము, పబ్లిక్ చెప్పినాం.
గెలిచినంత అడిగిరా అలా గెలిచిన మరి ఏం అడగలేదు. టైం పడుతుంది కదా ఏదైనా చేయాలంటే కూడా. మొన్ననే వారం 10 రోజులు అయింది. దానికి కావాలంటే 5-6 నెలలు కావాలి. టైం చెప్పిన వాళ్ళకి అప్పుడే పనులు కావు, 5-6 నెలలు కావాలి. ఇల్లు కొన్ని చాలా మంది ఇల్లు లేరు ఉన్నారు, వాళ్ళకి సెకండ్ పెడితే ఇల్లు వస్తాయి కంపల్సరీ చేపిస్తాం అని చెప్పిన. నిన్న మనకు సర్పంచ్ ఆత్మీయ సమ్మేళనం పెట్టారు కదా, దాంతో మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పేసిండు మనం ఖచ్చితంగా ఇల్లు ఇస్తున్నాం సెకండ్ పెడతా. నేను గట్టిగా చెప్పాను అని కూడా ఆయన చెప్పిండు మాకు. సన్మానం ఎట్లా ఫీల్ అవుతున్నావు? సన్మానం గర్వంగా ఫీల్ అయినా. బాగానే ఉంటుంది. మీ సన్మానం అందరికి సన్మానం అందరి మాకు బాగానే ఉంది. ఇంకా పబ్లిక్ ఎదుర్కొన్న సమస్యలు అంటే మీరు వాళ్ళని ఏం సమస్యలు గుర్తించారు? పబ్లిక్ ఎదుర్కొన్న సమస్యలు ఏదంటారు? గ్రామస్తులు ఏమైనా సమస్యలతో ఉన్నారా? గుర్తించారా? ఏమేమి సమస్యలు గుర్తించారు? డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి. కొన్ని కాలనీలో కొన్ని ఆల్రెడీ అండర్గ్రౌండ్ అయినాయి. కొన్ని కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి. అవి కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ ఇవ్వాలి. అది కూడా కొంచెం పైప్ లైన్స్ అడిగలేదు, అది కూడా చేయాలి మనకి. ఎందుకంటే ఒక సెట్ బాగా వచ్చినప్పుడు మనకు నీళ్ళు ఉండవు, అంటే పైప్ లైన్ పోతాయి. దానికి కూడా మన గ్రామాభివృద్ధి కోసం ఏదో అవుతున్నాం, మంచిగా బోరు వేయాలని ఉంది. మంచిగా బోర్ వేసి పెడితే మనకు అప్పుడు పనికి వస్తాయి. పబ్లిక్ సమస్యలు కాకుండా ఒక సర్పంచ్ అయిన తర్వాత నేను ఈ సమస్యలను పరిష్కరించాలి, సమస్యలని కాకుండా ఈ పని చేయాలి మా ఊరికి అనేది మేము అనుకున్న పని ఏమైనా ఉందా? ఉంది. ఒకటి ఫిల్టర్ వాటర్ తెప్పామనుకున్నాం మనం. ఫిల్టర్ మన గ్రామానికి ఒకటి రోడ్డు మీద ఒకటి చిన్నగా బస్ షెల్టర్ కానీ అది చేయాలని నాకు కోరిక. అవును, ఇంతకు లేదు అసలు లేదు, అది చేయాలనుకున్నాను. ఎన్ని రోజుల్లో సాధ్యమవుతారు? సంవత్సరం పట్టవచ్చు పక్క. అంటే గవర్నమెంట్ చెప్పారనుకుంటా, గవర్నమెంట్ అయినా ఇండివిజువల్ అయినా సరే. ఇది రెగ్యులర్ సైడ్ అని మన ప్లేస్ ఉంది, దాని మీద రోడ్డు మీద ఒకటి బస్ షెల్టర్ ప్లస్ ఫిల్టర్ వాటర్. ఒక సంవత్సరంలో అది సంవత్సరం వల్ల అది చేయాలనుకున్నాం, కోరిక ఉంది. ఆల్రెడీ రాయి పెట్టేసాం మహారాష్ట్ర కూడా. దాని ద్వారా మేము కూడా కొద్దిగా వేస్తే, లేకుంటే గత ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు కూడా అయితే చేపిస్తాం. అలా చెప్పాలి పంచాయతీగా. చెప్పండి. సర్పంచ్ ఎలక్షన్లో మీ ఉత్కంఠ ఎట్లా ఉండే? మాకు యథావిధిగా ఫేస్ చేసుకుంటే కూడా లీడ్ తీసుకొచ్చిన. లీడ్ తీసుకొచ్చారా? చెప్పేసి తీసుకొచ్చిన. బాగా ఉత్కంఠగా ఉన్నారట. మీరు అధికార పార్టీ అయినా కూడా మీకు చెప్తారు పట్టించారు. మాకేం చెమట బట్టి వాళ్ళు అనుకోవచ్చు కరెక్ట్ కానీ సరే 29 ఓట్లు అని చెప్తున్నారు కదా. కాదు, ఒక్క ఓటే చాలు. 29 ఓట్లు కాదు, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక్క ఓటు జీవితాలు ఉంటుంది మనిషికి. ఉంటుంది కానీ అధికార పార్టీ కదా అట్లా మంచిగా ఫేస్ చేసినాం, లీడ్ తీసుకొచ్చినాం. ప్రచారంలో మీకు ఏమనిపించింది పబ్లిక్ తో పోయినప్పుడు? అంటే సమస్యలు వచ్చినాయి కానీ ప్రతి ఒక్కరిని సాల్వ్ చేసుకుంటా, ఫేస్ చేసుకుంటా, చెప్పుకుంటా ముందుకు వెళ్ళిపోయినాం. సరే ప్రతి ఒక్క పని కనీసం ఇప్పుడు హైటెన్షన్ వైర్ ఉంది, దాన్ని మార్చికి డెడ్ లైన్ ఇచ్చిన వాళ్ళకి చేపిస్తా. సరే మన ఎమ్మెల్యే చెప్పిపోయినా కానీ నా అదే స్వయం శక్తితో చేపిస్తానని చెప్పిన. పొద్దున అదే మాట్లాడినా, ఏఈతో మాట్లాడేసినాం. సరే ఓకే అన్నారు. ఎమ్మెల్యే కూడా మాట ఇచ్చినా గెలిపించుకొని వస్తా సార్ అని చెప్పిన. కంపల్సరీ 100% గెలిపించుకొని వస్తానని చెప్పిన. అందుకే ఆయన క్యాంపెయిన్ లో రాలేమా, నన్ను చూసి ఆయన రాలే, ప్రచారం రాలే. ఇప్పుడు చింతకుంట మద్దూరు ఇవన్నీ వడ్డమాన్యులు పక్కన ఉన్న కిలోమీటర్ రా, ఎందుకంటే నా మీద నమ్మకం. అర్థమైంది. నమ్మకాన్ని ఇక అంటే మా అన్న మీద చేసినట్టు ఆయన ఇప్పుడు మన మనసులు పెట్టి కొన్నాటి అన్న మీద చేసినా చెప్తారు, అంతే తప్ప ఏం లేదు. అంత నమ్మకం ఉంది. అందుకనే బాగా ఛాలెంజ్ తీసుకున్నా. అందరు తోటి కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్క వార్డు పిలిపించి ఇక్కడనే ఈ ప్లేస్ లోనే మాట్లాడి మరి కృతజ్ఞతలు చెప్పని పోయేస్తారా తెలుసు అందరికి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సరే అందరూ మన అది రాజకీయం అయితే ఇప్పుడు అభివృద్ధి పాటలు నడవాలి. మొన్న రోజు రాజకీయం, ఇప్పటి నుంచి గ్రామం అభివృద్ధి కొరకు నడవాల్సింది. ప్రజెంట్ వచ్చిన రోజు నువ్వు బాగా సర్పంచ్ ఏంటంటే ఆనంద కష్టం అనమాట. అర్థమైందా? ఇంత కష్టం వచ్చాయి అది ఎక్కడలే. అదే ఒక రకమైన ఆనంద కష్టం. బీజేపీ ఇక్కడ 50 దాకా ఉన్నాయి.
అయినా ఇచ్చిండ్రు. అంతకుముందు మాకు కూడా గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా దాదాపు 2023 డిసెంబర్ దాదాపు మాకు 220 ఎంత వచ్చినాయి, 230 మాకు 230 వచ్చినాయి. అవును, ఇప్పుడు ఓట్లు కాంగ్రెస్ ఇప్పుడు అదే ఓటు 100 లీడ్ తీసుకొని వచ్చేసాం. 100 లీడ్ తీసుకోవచ్చు, 50% వచ్చేసాం, 40%. 2 years లో 100 ఓట్లు వేసుకున్నాం. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా అదనంగా దాదాపు 90 వెళ్ళిపోవడం మా ఇది. రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. తీసుకొస్తాం. ఎంపీటీసీ జెడ్పీసీ అట్లాంటి ఎలక్షన్లో ఇంకా ఏంది మీరేమన్నా అనుకున్నారా? గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా అధికార పార్టీ, అందులో మీ ప్యానల్ అంటే మీరు నిలబెట్టిన క్యాండిడేట్ని సర్పంచ్ గెలిపించుకున్నారు. ఇంకా మీరేమైనా చేయాలనుకున్నారా గ్రామీణ ఆలోచనలు? ఏం లేదు. ఇప్పుడు మన ఇచ్చే ఏది మన పథకాలు కానీ అన్ని పబ్లిక్ లో తీసుకెళ్ళి ఇప్పుడు సన్న బియ్యం కానీ కరెంటు జీరో బిల్లు కానీ మొన్న కొత్తగా రేషన్ కార్డు దాదాపు 50 వచ్చినాయి. గత పాలకులు 10-12 సంవత్సరాల్లో ఒక కార్డు వేయలేదు. దాని నుంచి కానీ ఇంకో విషయం ఏంటంటే పెన్షన్లు చాలా మందికి ఆపిల్లు. మొన్న మీటింగ్ చెప్పింది నిన్న, అది కూడా ఆపిలేదు. కొత్త పెన్షన్ అనమాట, ఇంతవరకు ఉన్న పెన్షన్లే నడుస్తున్నాయి. గత 10 సంవత్సరాలకి వెళ్ళి కూడా అదే పెన్షన్. ఇప్పుడు కూడా మొన్న అడగదాం అనుకున్నా, అడగలేదు. సారే చెప్పిండు, సార్ ఎమ్మెల్యే సారే చెప్పిండు. ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్కి వెళ్ళి కొత్త పెన్షన్లు ఇస్తారంట, 100%. అవి కూడా వేస్తారంట. సంక్షేమ పథకాలను మొత్తానికి పబ్లిక్ తీసుకుపోయినా అన్నపన్న లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోతారని గౌరవంగా చెప్తున్నాం. ఈ సందర్భంగా మీ గ్రామస్తులకు ఏం సూచన సలహా ఇస్తారు, ఏం కోరుతారు వాళ్ళ నుంచి? వాళ్ళ నుంచి వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నాం, సహకరించినందుకు ప్రతి ఒక్కరికి. మాకు తోచిన సాయం చేస్తాం. అది గవర్నమెంట్కి లబ్ధి ఉంటే మా సొంతం సాయం చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. అంతే సార్, థ్యాంక్ యూ. సరే, ఓకే.